ఈరోజు మన ప్రపంచంలో ఎక్కడ చూసినా స్నేహితుల దినోత్సవం గురించి మనకి స్టేటస్ల ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను ప్రసంగం ఎప్పుడు చేసినా మరి తమ్ముడు రమేష్ ఏది పెట్టమన్నా ఆయన కష్టపడి పెట్టి అన్నీ కూడా సరైనటువంటి విధముగా ఆయన నాకు సహకరిస్తూ ఉన్నందుకై ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. ఈరోజు ప్రొద్దుటే సెల్ ఫోన్ చూశాను, స్టేటస్లు చూశాను. ఆ స్టేటస్లు పెట్టినటువంటి విధానాలు కూడా చూశాను. కొంతమంది ఫోటోలు పెట్టారు, కొంతమంది సినిమా పాటలు కూడా పెట్టారు, కొంతమంది యేసు ప్రభు పాటలు కూడా పెట్టారు, కొంతమంది యేసు ప్రభు వారు ఆయనే స్నేహితుడు అన్నట్లుగా చేతులు కలిపినట్లుగా కొంతమంది పెట్టడం జరిగింది. ఇది సంగతి. అసలు స్నేహితుల యొక్క దినోత్సవం మనకు ఎలాగొచ్చింది? అసలు ఏ విధంగా వచ్చింది? ఈ స్నేహితుల దినోత్సవం మంద కాదు, అమెరికా పట్టణంలోది. ఇది 1935వ సంవత్సరంలో ప్రాణ స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఆ ప్రాణ స్నేహితుల్లో ఓ స్నేహితుడు కొన్ని కారణాలను బట్టి చనిపోయాడు. మరొక స్నేహితుడు ఈ వార్త వినగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు కూడా చనిపోయారు. ఆనాడు ప్రభుత్వం, అధికారులు వీళ్ళిద్దరూ కూడా భూమి మీద లేకుండా అయిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితిలో ఇలాగ చనిపోతారేమో, ఇలాగే మరణాలు అంతకంతకి పెరుగుతాయేమోనని ఆ దినాన్ని ఏం చేస్తారంటే ఆగస్టు నెల మొదటి ఆదివారం, అంతేగా, మొదటి ఆదివారమేనా, మొదటి ఆదివారం దాన్ని నిర్వర్తించుకొని స్నేహితుల యొక్క దినోత్సవం ప్రకటన చేశారు. మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈరోజు స్నేహితుల దినోత్సవం అంటారా, నీకు తెలుసా అంటున్నారు. స్నేహితుల దినోత్సవం అంటారా, నీకు తెలుసా అంటున్నారు. సరే, స్నేహితుడు అంటే ఏంటో తెలియదు చాలామందికి, స్నేహితురాలు అంటే ఏంటో తెలియదు, ఆ దినోత్సవం అంటే ఏంటో తెలియదు. స్నేహితుల దినోత్సవం కదా రబ్బర్ స్టాంపులు తొడుక్కుంటున్నారు. ఏం స్టాంపులు మన చేతుకున్నాయా? రబ్బర్లో కొట్ల దగ్గర దొరుకుతున్నాయి కదా, 5 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతున్నారు. బ్యాండేజ్ అంట, మరి నాకు తెలియదు కదా. బ్యాండేజ్లు చక్కగా తొడుక్కొని రాత్రులు కూడా పడుకుంటుంటే తల 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 మెరిసిపోతున్నాయి. దాని మీద ఏముంది? ఫ్రెండ్షిప్ డే అని ఉంది. ఏమండి, ఇంకోటి వచ్చింది, అదేం పండుగ? రాఖీ పండుగ. ఆ రాఖీ పండుగ, అన్న చెల్లెలు పండుగ, తాళ్ళు కొట్టుకుంటున్నారు కదా, అది మంద కాదు చెప్పాలంటే. అది కూడా మంద కదండి. అది ఎవరిది అనుకుంటున్నారు? పక్కా హిందువులది అది పండుగ. అది ఇప్పుడు మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? దారాలు పెట్టుకుని తిప్పుకుంటున్నారు, కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు అదే 10 రూపాయలంట. ఆ ఫ్రెండ్షిప్ ఏంటిది, బ్యాండేజ్ అంటున్నాం కదా, బ్యాండేజ్ ఏమో 5 రూపాయలంట. ఇంకోటి ఏంటి, ఆ రాఖీ కట్టి టైపులో ఉంది చూడండి, అదేమో 10 రూపాయలంట. ఈరోజు చూడండి ఎంత గల్లంతగా ఉందంటే ప్రపంచం, అంత గల్లంతగా ఉంది. కానీ మీ పిల్లల్ని తీసుకొని వచ్చినందుకే మీకు నిండు వందనాలు తెలుస్తాం.
మీ పిల్లల్ని చర్చికి తీసుకొచ్చినందుకై మీకు నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, బీచ్ల దగ్గర అన్నట్లుగా ఉంది కదా. కానీ స్నేహం గురించి అంట బైబిల్లోనూ యేసయ్యే చాలా చోట్ల రాయించాడు భక్తుల చేత. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే స్నేహము మనుష్యులు ఇచ్చింది అనుకుంటున్నారు చాలామంది కదా. మనుష్యులు ఇచ్చిన స్నేహం రా బాబు ఇది అనుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి స్నేహం అనే గుర్తింపు తలంపు ఎవరిలోనూ లేదు సాధారణంగా. ముందు ఎవరిని పెడుతున్నారు? ఇప్పుడు వెళ్ళు మనుష్యుల్నే పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్. ఆ బెస్ట్ ఫ్రెండ్ అన్నవాళ్ళు నా దగ్గరికి రండి ఒకసారి. ఆ ఫ్రెండ్ నీకు ఏ మేలు చేసింది, నీకు ఎంత డబ్బు ఇచ్చింది, నీకు ఎంత సహాయం చేసింది చెప్పండి. దొంగ రకాలు అక్కడక్కడ ఉంటాయి, దాక్కుంటారు. అర్థమైందా? ఆ స్నేహము ద్వారా నువ్వేమైనా పోగొట్టుకుంటున్నావా, మేలు తెచ్చుకుంటున్నావా? చూసారా, దెబ్బతోటి రెమ తిరిగిపోయింది ఈ మాటకి. ఎవ్వరు సమాధానం చెప్పరు కదా, ఎవ్వరూ సమాధానం చెప్పరు. ఎక్కడికి వెళ్ళేవరో ఉదయం నేనన్నా అన్నాడు. ఎక్కడికి వెళ్ళావు చెప్పరా, ఏంటి ఆ మాటలేంటి అన్నాను. నేనన్నా ఏమన్నా పని ఉందన్నా నా గురించి అన్నాడు. నేనన్నా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిందన్నా అన్నాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా పర్లేదు, విషయం చెప్పి సరిపోతా నాకు అన్నాను. అయిపోయింది, అంతటితో ఫినిష్ అయిపోయింది. నాకు ఆయన పని ఏంటో నాకు తెలిసిపోయింది కదా, అయిపోయింది, అంతటితో నాకు ఫినిష్ అయిపోయింది. ఓకే, భయపడవలసిన పని లేదు, నిజం చెప్పేసేంటి యేసయ్య నామంలో. నిజం చెప్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏ బెస్ట్ ఫ్రెండ్ అయినా ఏదో ఒక సమయములో మన వెనుక గొయ్యి తీయడం తప్పదు. ఎంత మంచి స్నేహితుడైనా సరే, ఎంత మంచివాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఎంత మంచి స్నేహితురాలైనా సరే, నువ్వు నమ్మవనుకో గొయ్యి తీయడం తప్పదు. అది ఏదో సమయంలో గొయ్యి తీయడం తప్పదు. మన దేవుడు న్యాయం చేసేవాడు కానీ అన్యాయం చేసేవాడు కాదు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన న్యాయం చేయవాడండి. ఆయన ఏ పనిలోనైనా న్యాయం చేయవాడే. ఈ లోకంలో ఫ్రెండ్స్ కానివ్వండి, బెస్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదో ఒక సమయంలో కీడు తేవడం తప్పదు. తెస్తారండి, ఏదో టైంలో తెస్తారు. చదువుకునే పిల్లలు 60 మంది ఉన్నారంటే 60 మంది గొప్పోళ్ళ లేదు, కొంతమంది మాత్రమే ఉంటారు చదువుకునే వాళ్ళు. ఆ చదువుకునే దాంట్లో నా బెస్ట్ ఫ్రెండ్ అని వీళ్ళ పేరు తెచ్చుకుంటారు. ఆ పేరు తెచ్చుకొని ఆ ఫ్రెండ్ కూడా తిరుగుతారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, బెల్లము ముక్క ఉన్నంత వరకు చీమలు వస్తాయి, బెల్లం ముక్క రచన పోయింది అంటే రావు. ఫ్రెండ్స్ పరిస్థితి కూడా అంతే. నిజం చెప్తున్నాను వినండి, ఫ్రెండ్స్ పరిస్థితి కూడా అంతే. ఏ ఫ్రెండ్ అయితే డబ్బు లేదో, అహంకారం లేదో, అర్థమైందా? ఒకటి దైవభక్తి కలిగి ఉండి, డబ్బు ఉన్నప్పుడే ఆ డబ్బు వెనకాల స్నేహితుడు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. బైబిల్లో చూస్తే అది కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే, వాడి దగ్గర డబ్బు ఉంది కదా, వాడు వెనకాల పరిగెడుతూ ఉంటారు కొంతమంది. ఆడి దగ్గర డబ్బు అయిపోతే ఒక్కడు వెళ్తాడా? ఒక్కడు కూడా వెళ్ళరండి. ఎవరిలోదైతే డబ్బు లేదో ఆ స్నేహితుడు ఉన్నాడనుకో, మరొక స్నేహితుడు ఆ స్నేహితుడిని వెంబడించి తిరుగాడు అంటే దానిని మించిన స్నేహము, బంధుత్వం మరొకటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలోకి నేను వస్తున్నాను. దయచేసి
సామెతల గ్రంథం తీద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. అమ్మ చదువమ్మ. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ఏంటో చదివారా? విన్నారా? అందరూను బైబిల్ తీసారా? బైబిల్ తెచ్చామని వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. ఒకటోసారి రెండోసారి పట్టుకోండి. స్టేజీ మీద ఉన్నవాళ్ళు, స్టేజీ అంటున్నాను నేను, బాల్కన్లో ఉన్నవాళ్ళు బైబిల్. ఓకే, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. మనము ఫస్ట్ కొండగా బైబిల్ మొయ్యాలంట. ఏం మొయ్యాలి? బైబిల్ మొయ్యాలి. అది ఎంత దూరమైనా పర్లేదు, ఎంత దగ్గరైనా పర్లేదు, మనం ఏం మొయ్యాలి? బైబిల్ మొయ్యాలి. బైబిల్ ముందు సెల్ ఫోన్ వెనకాల. బైబిల్ ఎవరైతే మోస్తారో ఆ బైబిల్ మోస్తున్నటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అవునా? ఆశీర్వదిస్తాడు. ఎవరి బైబిల్ వారిదే కనుక వాళ్ళ బైబిలు, నీ బైబిల్ నువ్వే మోసుకోవాలి, నా బైబిలు నేనే మోసుకోవాలి. ఓకే, మనము ఈ చదువుకున్నటువంటి మాటల్లో మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయములను చేస్తాడంట. గాయాలు చేస్తాడు. వాడు ఏం పొందుకున్నాడు? మేలులు పొందుకున్నాడు. ఆ స్నేహితుడు వెనక వెళ్ళి ఎన్నో తెలుసుకున్నాడు, ఎన్నో మేలులు పొందుకున్నాడు. మేలులు పొందుకుని ఏం చేస్తున్నాడంట? గాయములను చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు లేరంటారా? అయ్యా వినండి, ఇలాంటి వాళ్ళు సమాజంలో లేరా? ఉన్నారు. క్రింద చూస్తే ఏముంది? పగవోడంట ఏ ముద్దులు ఇయ్యి? అల్లో దొంగ ముద్దులు పెడతారంట. ఎవరికి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని దొంగ ముద్దులు పెట్టేసి పక్కకి వెళ్ళిపోతాడు. అందులో మన యోధా గారు ఒక ఆయన యేసయ్యను ఏం చేశాడు? 2 సార్లు ఎట్టాడు ముద్దు, ఒక్కసారి కాదు. ముందుకుండగానేమో ఆత్మీయమైనటువంటి ముద్దు పెడితే, రెండోది ఏం చేశాడు? అప్పగించి ముద్దెట్టేసాడు. దొంగ ముద్దు అది, కపటమైనటువంటి ముద్దండి అది. యోధా చేసినటువంటి పని. ఏమండి, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం కపటమైనటువంటి ముద్దులు, దుఃఖపరిచే ముద్దులు, వేదనతో ఉన్నటువంటి కార్యాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో ఆ స్నేహితుడి దగ్గరికి నువ్వు పరిగెడితే, ఆ స్నేహితుడి దగ్గర నువ్వు వెంబడించగలిగితే, ఆ స్నేహితుడి దగ్గరికి నువ్వు వెళితే నీకే సమస్య ఉండదు, నీకే బాధ ఉండదు, నీకే జబ్బు ఉండదు, నీకే రోగము ఉండదు, నీకే బలహీనత ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనలను కడిగేదండి, మనలను పవిత్రపరిచేదండి, మనలను పరిశుద్ధత చేసేదండి. పగవాడు ఏం చేస్తాడంట? వాడు ముద్దులు పెడతాడే కానీ అది ఆత్మీయమైనటువంటి ముద్దు కాదు సుమా. అది దీవెనకరముగా ఉన్నటువంటి ముద్దు కానే కాదు. అది నిన్ను గొయ్యి తీసే ముద్దది. ఎప్పటికైనా ఆ గోతులో పడద్రోస్తాడు. మన యేసయ్య అలాంటి వాడు కాదండోయ్. మన యేసయ్య అలాంటి వాడు కాదు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన ఒకే రీతిగా ఉన్నాడు గనుక ఆయన ఎప్పటికీ కూడా మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అలాంటి యేసయ్యను ప్రక్కన పెట్టి ఇలాంటి సందర్భంలో మనుషుల పెట్టుకొనుట ఆశీర్వాదం కాదు. మనుషులను ప్రేమించుట సరి అయినది కాదు. యేసయ్య మనకు నేర్పించినటువంటి బోధ ఏంటంటే, మీరందరూ కూడా నేను ఎలాగైతే ప్రేమించానో మీరును అలాగునే మీరు ప్రేమించుడి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన యథార్థమైనటువంటి దీవెనకరమైనటువంటి ప్రేమ అనురాగాలను యేసయ్య మనకి పంచాడండి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పలేదైనా. సమాజానికి ఓ మాట, లేకపోతే శిష్యులకి మరో మాట ఆయన చెప్పలేదండి. ఆయన శ్రేష్టకరమైనటువంటి మాటలు మాత్రమే ఆయన నోటంట వచ్చినట్లుగా మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తూ ఉన్నాం. నిజమైన స్నేహితుడు ఆగక మనలను సంతోషపరచును. పాయింట్ నెంబర్ 1, నిజమైన స్నేహితుడు మనలను సంతోషపరచును. యోహాను సువార్త తీద్దాం, 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయంలోను 29వ వచనం చదవండి. పెండ్లి కుమారుడు స్వరము వినడి, స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. ఏం చదువుకుందాం? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి, స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషపడతాడంట. ఈయన ఎలాంటి స్నేహితుడు? ఎటువంటి స్నేహితుడు? పెండ్లి కుమారుని యొక్క స్వరము ఇప్పుడు ఎవరన్నారు? స్నేహితుడు విన్నాడు. ఈయన పరిపూర్ణమైనటువంటి స్నేహ బాంధ్యము కలిగినటువంటి వాడు. ఇలాంటి స్నేహము సాధారణంగా ఒక వివాహ కార్యక్రమంలోనికి వెళ్తాం. పెండ్లి కుమారుడైతే నాకు తోడు రారా నాయనా అంటాడు. పెండ్లి కుమార్తె అయితే నాకు తోడురా, నాకు సాయము ఎవరు కూడా లేరు అని చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పెండ్లి వివాహము చివరి వరకు కూడా ఎవరైతే పిలిచారో ఆ స్నేహితుడు చివరి వరకు ఉండాలి. అలాగనే అమ్మాయి తరపున పిలిచినటువంటి స్నేహితురాలు చివరి వరకు ఉండాలి. మధ్యలో వెళ్ళిపోయిందనుకోండి, మధ్యలో ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? అక్కడ వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత మోసం చేసావు, ఏంటి ఎంత మోసం చేసావు, నా దగ్గర ఉంటానని చెప్పి నా దగ్గర పెండ్లు అయ్యే వరకు కూడా ఉంటానని చెప్పి ఎంత మోసం చేస్తావా అని చెప్తారు. మోసమే కదా? మధ్యలో వచ్చేస్తేని మోసమా కాదా? అవునా? అవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన వచ్చింది ఎందుకంటే నిజమైనటువంటి స్నేహము నీకు ఇవ్వడానికి వచ్చాడు. నిజమైనటువంటి స్నేహము ఎలాగ ఉందో నీకు తెలీదు, నాకు తెలీదు. అస్సలైనటువంటి స్నేహము, అస్సలైనటువంటి బాంధ్యమును, అస్సలైనటువంటి ఐక్యతను, అస్సలైనటువంటి స్నేహములో ఉన్నటువంటి హక్కులను దేవుడు మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా,
నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. నీ సహవాసం నమ్మదగిన నా మంచి యేసయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా. ఎల్లదగిన నన్ను పిలిచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా. నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నానయ్యా. నీ స్వరమును విని లోనికి వస్తానన్నావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి స్నేహం, నిజమైనటువంటి స్నేహ బాంధ్యమును, స్నేహమైనటువంటి మనుష్యులను నిజమైనటువంటి స్నేహపూర్ణులుగా, ఒకవేళ హాస్పిటల్ పడి ఉన్నామనుకోండి, నిజంగా ప్రేమించే స్నేహితుడు మాత్రమే వస్తాడు అక్కడికి. ఎక్కడికి? హాస్పిటల్ దగ్గరికి. ఏంటి పరిస్థితి ఎలాగైపోయిందేంటి? లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, ఏంటి వీడి సమస్య ఎలాగుందేంటి? వాడికి ఉన్నటువంటి బాధ కంటే వీడికి ఎక్కువ బాధ ఉంటుంది. ఏంటని అలాంటి బాధ పంచుకున్నప్పుడు పేషెంట్కి తీరికైపోతుందంట. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అలాగని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మన కొరకు ఆయన బలమైనటువంటి పని చేశాడండి, బలమైనటువంటి కార్యాన్ని చేశాడండి ఆయన. అదే సిలువ మరణము పొందినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే నిజమైన స్నేహితుడు మనతో ముఖాముఖిగా మాటలాడును. నిర్గమాకాండము 33వ అధ్యాయం, నిర్గమకాండము 33వ అధ్యాయం. ఒకసారి ఉండమ్మా. నిర్గమకాండ ఎన్నవ అధ్యాయం ఇది? 33:11 చదవండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను. ఎంత మంచి మాట అండి. ఇప్పుడు ఎవరిక్కడ స్నేహితుడు? ఎవరు? అయ్యా, మోషే స్నేహితుడు. ఎవరు మాట్లాడుతున్నారు? మనుషులా, లేకపోతే చుట్టాలా, రక్త సంబంధులా? దేవుడే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. మనుష్యులు మాట్లాడినట్లుగా యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషేతోటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని? మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. మోషేతో ఎందుకు మాట్లాడాలి? ఏ కారణము చేత మాట్లాడాలి? అదే పని దేవునికి. ఎందుకు మాట్లాడాలి? దీనికి అర్థం ప్రవక్త అయినటువంటి మోషే గారు దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి ఒకసారి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు. ముందు నుంచి కూడా దేవుడు చెప్పబడి ఉన్నటువంటి వాక్యాలను వింటూ
ప్రార్థనలో ఉంటూ ఏకమైపోయి ఆయనలో లీనమైపోయి ఆయనను ప్రేమిస్తూ ఆయనను వెళ్ళమన్న చోటకి వెళ్ళమంటూ ఉండమన్న చోటికి ఉండమంటూ అలాగ విన్నాడు కొనుకనే నా స్నేహితుడు మోషే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు నిజమైనటువంటి స్నేహితురాలుగా ఉండాలంటే, నిజమైనటువంటి స్నేహితుడిగా నువ్వు ఉండాలి అంటే నువ్వెవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను కొలవాలి. మోషే అంత విధమైనటువంటి ప్రేమ హక్కులను దేవుడు కనుపరిచాడంటే, దేవుడు మోషేని బలపరిచాడంటే, ఒక మనిషి మాట్లాడుతూ ఉన్నట్లుగా యేసయ్య మోషేతో మాట్లాడాడంటే నిజమైన స్నేహితుడు నువ్వే నాయనా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము మనకి కనబడతాడండి. అబ్రహాము కూడా నిజమైన స్నేహితుడే. అర్థమైందా? అబ్రహాము కూడా తెలుసా నిజమైన స్నేహితుడే. ఎందుకు తెలుసా? అబ్రహాము ముందు నుండి కూడా దేవునికి భయపడేవాడు కనుక, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినాడు కనుక, అక్కడ కార్యము జరుగునుగా కంటే ఆ కార్యము జరిగిపోయేది కనుక చివరికి కుమారుని విషయములో కూడా అబ్రహాము ఆలోచించలేదు. అబ్రహాము ఏ విధమైనటువంటి గాబరాపడలేదు. వెంటనే అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి భయస్థుడిగా ఉన్నాడు కనుక నా స్నేహితుడు అన్నాడు ఆయన అబ్రహామును చూసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే నిజమైన యథార్థమైనటువంటి స్నేహ బాంధ్యమునను మనము కాపాడుకొనుట మనకెంతో ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఊరిలో సంఘటన జరిగింది. ఏంటంటే సంఘటన, రాజమండ్రి నుండి వస్తున్నాం. రాజమండ్రి నుంచి వస్తుంటే ఆ రోజు సేవకుల యొక్క మీటింగ్ అది. ఆ సేవకుల మీటింగ్ నుంచి వచ్చేస్తున్నాం మేము. బండి మీద వచ్చేస్తావా అన్నాం. ఏదో యాక్సిడెంట్ అయినట్లు కానీ రోడ్డు అంతా కప్పేశారు జనం. ఎవ్వరికి ఏం అర్థం అవడం లేదు. అందరూ ఏళ్ళే కనబడుతున్నారు. అందరూ పెద్దోళ్ళు ఎవరు కనిపించట్లేదు, కానీ అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళే కనబడుతున్నారు ఎక్కువ. కానీ నా కంగారు ఏంటంటే అది తెలిసే వరకు నాకు నుదరట్టదు. ఆ ఎదరి బండి ఆఫ్ చేసి వెనక్కి వచ్చి, హలో బ్రదర్, ఏంటి సంగతి, ఏమైంది? ఎవరికి దెబ్బలు తగిలినట్లుగా ఏం కనిపించట్లేదు, ఏ యాక్సిడెంటు అయినట్లుగా అనిపించడం లేదు. ఏంటి బెదరో సంగతి ఏంటి అన్నాను. ఓ నీకు తెలీదన్నా, నీకు తెలీదా, ఇవాళ ప్రేమికుల రోజు కదా, అందుకనే జనాలు బీచ్కి వెళ్తున్నారు, బస్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. అమ్మత అసలు నా ప్రయాణం పోగొట్టుకున్నాను రా నాయన, నేను ఎప్పటికి వెళ్ళిపోతుంది నేను అనుకున్నాను. నేను చూడండి దేవుని పెట్టారా, ఈరోజు ప్లస్ ఆదివారం ఒకటి. ఈరోజు ఈ ఆదివారము ఎంతమంది చూడండి, ఎంతమంది నిజంగా వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకోవడానికి, వాళ్ళు నాశనం అయిపోవడానికి ఎంతమందో బరి తెగించి వెళ్ళిపోతున్నారు తెలియదు. మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల భయం లేదు. ఎవరి భయం లేదు? తల్లిదండ్రుల యొక్క భయం లేదు. తల్లిదండ్రుల భయం లేదు. కొంతమంది ఆడపిల్లలు ఎదిగారు కానీ, చెట్టు అంత ఎదిగారు కానీ మరీ జ్ఞానం లేకుండా పోయింది ఈరోజు. ఏంటి జ్ఞానం? ఒక తండ్రి ఏదైనా అంటే ఆయనకు లోబడరు, ఎదురు సమాధానం, అవసరమైతే తిరగేసి మాట్లాడతారు. అర్థమైందా? ఎవ్వరికి లోబడే మనసు లేదు, ఎవ్వరికి లోబడే లక్షణాలు లేవు. దేవుని పెట్టారా, ఎందుకు చెప్తున్నానంటే తల్లిదండ్రులు ఎదుట నేను చాలా భక్తిగా భయభక్తులతో ఎదిగాను కనుక చెప్తున్నాను ఈ మాటలు, లేకపోతే నేను చెప్పనని మాటలు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ బీచ్ అంటే ఏంటో తెలియదు నాకు. వినండి జాగ్రత్తగా. పెళ్ళికి ముందు కానీ
పెళ్ళి అయిన తర్వాత కానీ బీచ్ అంటే ఏంటో నాకు తెలియదు. కానీ ఒకటే తెలుసు నాకు, శంకరగుప్తం సభలు జరిగాయి. ఆ శంకరగుప్తం సభలు జరిగినప్పుడు మాత్రమే సముద్రం అంట వెళ్ళి చూసొద్దాం అనేవారు. సరదాగా వెళ్ళి వచ్చేసేవాడిని అంతే. అంతవరకు తెలుసు నాకు. ఈ బీచ్ అన్నది నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పనా? నేను మొన్న ఫ్యామిలీతో అందరము కాకినాడ వెళ్ళాం. ఆ కాకినాడ వెళ్ళినప్పుడు తెలిసింది బీచ్ అంటే ఏంటో. ఉప్పోడులో చాలా చిత్రంగా ఉంటుంది కదా అని ఉప్పోడు తీసుకెళ్ళారు. ఉప్పోడు తీసుకుని వెళ్తే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ప్రేమికులు ఎట్టున్నారు వినండి జాగ్రత్తగా. రాడ్ మీద కూర్చొని వాళ్ళు అక్కడ కూర్చొని మెట్టి దగ్గర కూర్చొని 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు తక్కువ ఉండదు వాళ్ళకి, గ్యారంటీ. నేను చెప్తున్నాను, వాళ్ళకి ప్రేమ అవసరం వచ్చింది. అర్థమైందా? రెండో పాయింట్ ఏంటో చెప్పనా నేను. ఆ ప్రక్కనే కాలేజీ, అది ఎక్కడ బీచ్ పక్కనే కాలేజీ, ఉప్పాళ్ళు. కాలేజీ అయినా కానీ ఈ కాలేజీ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు కాలేజీకి బాగానే వెళ్ళిపోతున్నారు. ఇలా వచ్చేటప్పుడు పోయేగల వచ్చింది వాళ్ళకి. వచ్చేటప్పుడు మాత్రం బళ్ళు అక్కడ అడేది అక్కడే ఉంటున్నారు. 6 గంటల దాకా ఉన్నాం అక్కడ. మేము 6 గంటల దాకా ఉన్నాం. నా పరిశీలన ఏంటో తెలుసా? ఈ సముద్రం చూసే కంటే అసలు ఏలాడబడి ఎంతవరకు ఉందో వీళ్ళ పరిశీలిస్తాను నేను. వచ్చిన జనాలు వాళ్ళ పరిశీలిస్తాను. ఎందుకంటే రేపు పొద్దున ప్రసంగంలో ఏమైనా పనిచేస్తాయి కదా అని. అర్థమైందా? అలాగా చూసినప్పుడు చేసినప్పుడు ఎంత బాధ అనిపించిందో తెలియదు నాకు. చాలా బాధ అనిపించింది. ఓరి నాయనా, చివరికి తల్లి భయం లేదు, తండ్రి భయం లేకుండా ఇలా నాశనం అయిపోతున్నారు ఏంట్రా నాయన అనుకున్నాను మనసులో. నిజమేంటి? నిజమేంటి? అక్కడ చూసిన ఘట్టాలు అయ్యే నాకు కనిపించిందంటే వాటి ఘట్టాలు. ఇక్కడే ఇలా జరుగుతుందంటే ఇంకా ఎంత విచిత్రంగా ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో మన ఊహ చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి? భయం లేదు, ఎవరి భయం లేదు. ఒక ఫ్రెండ్ ఏమో ఏమంటుందంటే, ఎక్కడికి వెళ్ళావంటే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, వెళ్ళకూడదా అని చెప్పడం. వెళ్ళకూడదంటే మానేతని చెప్పు అని అంటాం. బడి తెగించేశారు, ఇంకెందులో డౌట్ లేదు. ఇంకా అర్థమైందండి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం మంచిదే, నేను కాదు అన్నాను. ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులకి చెప్పాలి. నువ్వు తల్లిదండ్రులు చెప్పి నువ్వు వెళితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు తల్లికి చెప్పకుండా తండ్రికి చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా చేసావనుకో, పైన ఉందంటే వాడు పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఊరుకోడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు మాటలు నేను చెబుతూ ఉన్నానంటే, ఈ లోకంలో ఉందంటే వంటి స్నేహం భయంకరమైన స్నేహం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంశుమేరి గారి పాట రాశారు కదా, అది కాటు వేసి విషసర్పం అన్నాడు. అది కాటు వేసి విషసర్పమురా అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలంట, చాలా జ్ఞానముతో నడుచుకోవాలంట. ఏ జ్ఞానము? దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానముతో మనము నడుచుకోవాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే బైబిల్లోనూ సామెతల గ్రంథం తీయండి. ఇప్పుడు నిజమైన ఆన్సర్, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. 17వ అధ్యాయం సామెతలు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు అమ్మా ఉండెను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఎవరండి? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడు? విడువక ప్రేమిస్తాడంట. విడువకంటే కష్టాల్లో కానివ్వండి, కన్నీటిలో కానివ్వండి, సమస్యలోనే కానివ్వండి, ఇబ్బందుల్లోనే కానివ్వండి, అన్ని విషయాల్లో కానివ్వండి, ఆ స్నేహితుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టడు.
మర్చిపోయాడు. నువ్వు నా బిడ్డవు కాదురా అండు. విడువక సంపూర్ణంగా ప్రేమిస్తాడంట. నిజమైన స్నేహితుడు ఆయన. ఎవరా నిజమైన స్నేహితుడు అంటే యేసయ్య మాత్రమే మన ఎదుట ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నిజమైనటువంటి స్నేహితుడుగా, ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్నేహితుడిగా మన మధ్య ఆయన ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్నేహితుడు నువ్వు ప్రేమిస్తున్నావా? అలాంటి స్నేహితుడి దగ్గరికి నువ్వు వెళుతున్నావా? అలాంటి స్నేహితుడి దగ్గరికి నువ్వు చేరుకుంటున్నావా? నువ్వు బైబిల్ చదివితే యేసయ్యతో స్నేహం చేసినట్లే, నువ్వు ఆరాధన చేస్తే యేసయ్యతో నువ్వు స్నేహం చేసినట్లే. ఎంతమంది చదివారు బైబిల్? ఇంకేం ప్రేమింటారు మీరు? ఒక్కళ్ళు చదవలేదు బైబిల్, ఒక్కళ్ళు చదవలేదు. బాల్కల్లో ఉన్నారా ఎవరన్నా? లేరు. కింద ఉన్నారా? లేరు. ఎవరు లేరండి, ఎవరు లేరండి. 5 గంటలకు మాత్రం 6 గంటలకు మాత్రం లెగిసిపోయి నేనే గొప్ప పరిశుద్ధుడిని, దేవదూతల్లోకి వచ్చి కూర్చున్నాం మనం. మీరు నిజంగా దేవదూతలే, మిమ్మల్ని ఏం అనడం లేదు నేను. నిజంగా మీరు పరిశుద్ధులే. ఆ బయట ఉన్న వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాను నేను. మీ గొడవ నాకు ఎందుకు? అర్థమైందా? 6 గంటలు లెగిసిపోయి స్టేటస్లు మాత్రం పెట్టేస్తారు, నేనే పరిశుద్ధుడు అన్నట్లుగా. స్టేటస్లు గూగుల్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఆ యూట్యూబ్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే రకరకాలుగా ఉన్నటువంటి స్టేటస్లోకి వెళ్ళిపోతారు, పెట్టేస్తూ ఉంటారు. మనకు మాత్రం బైబిల్ తీసే చదువు ప్రేరేపణ లేదు మనకి. ఇంకెలా ప్రేమించగలం మనం? ఇంకెలాగ దేవుని యొక్క సన్నిధికి నడుచుకోగలం మనం? నువ్వు బైబిల్ చదవకపోతే గాక మనము ఆశీర్వదించబడలేము. మనము బైబిల్ చదవకపోతే గాక, దేవునిలో ప్రార్థన చేయకపోతే గాక ఆయనను మనము ప్రేమించట్లేదని లెక్కది. ఎన్నిసార్లు పాస్టర్ గారు చెప్పినా అంతే. ఇంకా బైబిల్ తీరు చదవరు. ఏం చూస్తామండి మేము? మాకు ఒక సెల్ ఫోన్ అండి ఉంది కదండి, ఆ సెల్ ఫోనే చూస్తామండి అని చెప్తారు చాలామంది. ఆ సెల్ ఫోన్ వదలరు, దెయ్యం వదలనివ్వదు, అది దెయ్యం వదలనివ్వదు. బైబిల్ చదవాలి మనం, బైబిల్ చదవాలమ్మా. ప్రతి ఒక్కరము కూడా యేసయ్యను మనము ప్రేమిస్తూ ఉన్నాము అంటే, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు అంటే ఇంకా జాలి చూపిస్తూ ఉన్నాడు. మొన్న ఏం జరిగిందో మనకు తెలుసు బాగా, చాలామంది చూసే ఉంటారు మీరు. కేరళ రాష్ట్రం ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. ఆ జలప్రలయం చూస్తే గాక నోవహు దినాలు గుర్తుకొస్తున్నాయి మనకి. అప్పుడు కూడా ఇలాగే జరిగిందా అని అలా శుభ్రంగా పడుకున్నారండి కేరళలో, రాష్ట్రంలో. కేరళ అంటే మనకలాగా ఉండే రాష్ట్రం కాదు అది. మన మీద 100 రెట్లు ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు అక్కడ. అర్థమైందా? అలాంటి క్రైస్తవులు చక్కగా నిద్రపోతున్నారు. వాళ్ళు నిద్ర పడుతున్నటువంటి సమయంలో నిద్రలోనే ఉండగా మంచాలు తేలిపోతున్నాయంట. తెల్లవారుజామున మంచాలు తేలిపోతున్నాయి, మంచాలు వెళ్ళిపోతున్నాయి. నిన్నటికి 91 శవం దొరికిందండి. అంటున్నారా? కేరళ రాష్ట్రంలో 91 శవం దొరికిందండి ఇప్పటికి. ఎక్కడెక్కడ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా క్రెయిన్తో లాగుతున్నారండి. అర్థమైందా? జలప్రలయం కొంతకంత జలప్రలయం కాదని. ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం. ఎంత భయంకరం చూసారు. ఈ దినాలు ఎలాగుంటాయి?
ఈ రోజులు ఇలాగే ఉంటాయి, మనం ఇలాగే వెళ్ళొచ్చు, ఇలాగే నడవచ్చు, ఇలాగే మనము చేసుకోవచ్చు అనడం మన బలహీనత మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుచేత ఎక్కడో దేశం తగులడిపోయిందిలే, మనకెందుకు వచ్చిందిలే అనుకుంటే మనకు ఆశీర్వాదం కాదు. ఆ రాష్ట్రము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ రాష్ట్రము కొరకు ఆలోచించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనకంటే ఎక్కువగా క్రైస్తవులు అక్కడ ఉన్నారు. బైబిల్ సొసైటీ, బైబిల్ నిఘంటువులకు సంబంధించినటువంటి సొసైటీ, బైబిల్ తయారు చేయబడినటువంటి సాల్తీలు, బైబిల్ కాలేజీలు ఎన్నో ఉన్నాయండి అక్కడ కేరళ రాష్ట్రంలో. అలాంటి కేరళ రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైపోయింది. దీనికి కారణము ఎవరు అని అంటే ప్రజలే కారణం. దేవునికి మాత్రమే ఆయన సన్నిధిలో ఉండి పొడు పొడు ముక్కలుగా ప్రార్థన చేసి బయటకు వచ్చేస్తుందో మనకు తెలియదు. దేవుడు అక్కడికి పంపించాడు జలప్రలయం. అక్కడికి పంపించాడంటే జలప్రలయం మొత్తం అన్ని కొట్టుకెళ్ళిపోయినాయండి. ఇల్లు పడిపోయి, బిల్డింగులు కూలిపోయినాయి, బిల్డింగులతో సహా మొత్తం సముద్రం ఈడ్చుకెళ్ళిపోయింది అనమాట. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం, ఎంత భయంకరం. ఇలాంటివి మనం చూస్తున్నామా? ఇలాంటివి మాత్రం మనం చూడం. ఎందుకు పనికిరానటువంటి చెదారము, ఎందుకు పనికిరానటువంటి ఆలోచనలు, ఎందుకు పనికిరానటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం చాలామంది కూడా. ఎంత భయంకరమండి, సర్వనాశనం అయిపోయింది కేరళ దేశం అంతా కూడా. ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియోని మనం చూస్తూ ఉన్నాం. కేరళ దేశం అదంతా కూడా, ఆ కేరళ దేశం అంతా కూడా కొట్టుకెళ్ళిపోయిందండి అడ్రస్ లేకుండా. కానీ దేవుని బిడ్డలారా, అలాంటి రాష్ట్రము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణం చూస్తే, సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా దేవుడు ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. కారణం, వాళ్ళెవరూ కూడా దేవుని మాట వినలేదు. పాపం ముదిరింది, పాపము పండింది కనుక ఏ ఒక్కరు కూడా బ్రతకకుండా అవకాశం వచ్చేసింది. ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. కారణం, బూడిద చేసేసాడు దేవుడు. మొత్తం బూడిదైపోయింది. నిలబడినోడు నిలబడినట్లుగానే, పడుకున్నవాడు పడుకున్నట్లుగానే, కూర్చున్నవాడు కూర్చున్నట్లుగానే సర్వనాశనం అయిపోయింది ప్రాంతం అంతా కూడా. ఇలాంటివి చూసి మనం ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం? మనం ఆ దేశాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ దేశాల కొరకు మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నామా ఈరోజు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువగా ఆ బలహీనత ఉందని, ఈ బలహీనత ఉందని, ఆ జబ్బు ఉందని, ఈ జబ్బు ఉందని, కేవలం బలహీనతల కొరకే కాదు, ఎక్కడైతే నాశనం అయిపోతున్నాయో అలాంటి రాష్ట్రము కొరకు, దేశము కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో యేసయ్య మనలను ప్రేమించువాడు. మరొక మాట నేను జ్ఞాపం చేస్తాను. నిజమైన స్నేహితుడు అన్యాయము చేయడు. చూద్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 13వ వచనం చదువుకుందాం. అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక ధ్యానారమునకు కనబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని
పొమ్ము. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసయ్య చెప్తా ఉన్నాడండి ఈ మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువారి చెప్తా ఉన్నారు. అయ్యో వాడేమంటున్నాడు, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం చేసావు నాయన, నాకు అన్యాయం చేసావు నాయన అంటున్నాడు. యేసు ప్రభు ఏమంటాడు, నేను నీకు అన్యాయం చేయలేదురా అని యేసు ప్రభువు అంటున్నాడు. ఈ రోజుల్లో ఇలాగే ఉన్నాయి పరిస్థితులు. కొంచెం బలహీనత వస్తే చాలు, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. ఎవరు? దేవుడు నాకు కీడు పెట్టేశాడు, నాకు అన్యాయం చేసేసాడు. అసలు నాకే ఎందుకు రావాలి బాధలు, నాకే ఎందుకు రావాలి శ్రమలు, నాకే ఎందుకు రావాలి దుఃఖాలు, నాకే ఎందుకు రావాలి ఈ శ్రమలు, ఈ యొక్క శోధనలు, లేకపోతే ఈ గలిబిలంతా కూడా నాకే ఎందుకు రావాలి? పక్కోడికి రావచ్చు కదా, వాడికి రావచ్చు కదా, వీడికి రావచ్చు కదా, లేనిపోని మాటలన్నీ పలుకుతారు. కానీ ఆ మాట కరెక్ట్ కాదు, ఆ మాటలు కరెక్ట్ కాదు. లేనిపోయిన అపండాలు దేవుని మీద వేయకూడదు, పాస్టర్ గారి మీద వేయకూడదు. చాలా అజ్ఞానముగా ఉంటున్నావేమో, చాలా జ్ఞానంగా నువ్వు నడుచుకోవాలా. జ్ఞానముతో నువ్వు విధేయులుగా నీవు ఉండాలి. జ్ఞానముతో నీవు నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు సుమా. రాత్రి యోబు గారి గురించి చిన్న మాట మనం విన్నాం కదా. యోబు గారు ఒళ్ళంతయు కూడా కురుపులతో ఉన్నా కానీ, ఏమండి, రక్తం కారిపోతున్నా కానీ, చీము కారిపోతున్నా కానీ, నాకే ఎందుకు జరిగింది అన్యాయం అన్నాడా? ఏమండి, అన్నాడా మాట? నాకే ఎందుకు జరిగింది, పక్కోడికి రావచ్చు కదా అని కోరుకున్నాడా యోబు గారు? యోబు గారు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడైన, నీతిమంతుడైన, ఇది నాకు దేవుడు పెట్టిన పరీక్ష అనుకున్నాడే కానీ నన్ను చంపడానికి అనుకోలేదు ఆయన. ఇది దేవుడు నాకు పెట్టినటువంటి శోధన అని అనుకున్నాడు కానీ ఆయన దేవుడిని ఏమాత్రము దూషించలేదు ఆయన. అలాంటి యోబునే దేవుడు ఏం చేశాడు, కనీసం గోక్కోవడానికి కూడా గోర్లు లేవు, గోర్లు లేకపోయినా పెంకులతో ఆయన ఒళ్ళంతా కూడా గోక్కునే దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అపండాలు వేస్తే దేవుడు ఊరుకోడు సుమా. లేకపోతే అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడితే దేవుడు ఊరుకోడు సుమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకవేళ అది నీ పొలమై ఉండొచ్చు, నీ తోట అయి ఉండొచ్చు, నీ స్థలమై ఉండొచ్చు, దేవుడు నీ పక్షముగా మేలు చేస్తాడు కానీ, న్యాయము చేస్తాడు కానీ, అన్యాయం అనేది మనుష్యుడు చేస్తాడేమో కానీ దేవుడు అన్యాయము చేయడు సుమా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్యాయము చేయడానికి ఈ లోకానికి రాలేదైనా. ఆయన మేలు చేయడానికి, న్యాయము సమకూర్చడానికి, నీకు నాకు మేలు చేయడానికి, నీ ఇంటికి మేలు చేయడానికి, లేకపోతే నీకున్నటువంటి సిరి సంపదల విషయంలో మేలు చేయడానికి, లేకపోతే నీకున్నటువంటి పొలాల విషయంలో దేవుడు నీకు మేలు చేయడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడే కానీ అపకారము తలపెట్టడానికి రాలేదైనా. దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్నటువంటి నీవు ఈ దినమందు అన్యాయమైన స్నేహము ఆయనలో లేదు, అబద్ధమైనటువంటి స్నేహము ఆయనలో లేదు, లేకపోతే అబద్ధముగా ఉన్నటువంటి స్నేహ బాంధ్యము ఆయనలో లేదు. అలాంటి స్నేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీకు పంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనానో, మరి ఏదైనానో. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన
నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపిల్చిన మన బలము. చప్పలు కొట్టి ఆరాధన చేద్దాం. అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి స్నేహాన్ని మనము పెంచుకోవాలి, ఎలాంటి స్నేహం దగ్గరికి మనము వెళ్ళాలి. యేసయ్య నిజమైనటువంటి స్నేహాన్ని మనకు పంచాడు. ఆయన సిలువలో రక్తము కాచి, సిలువలో ఆయన ప్రాణము పెట్టి, మనమందరము కూడా స్నేహ బాంధ్యము కలిగి ఉండాలని యేసయ్య ఆయన రక్తపు చెమటలతో సిలువలో బలి అవ్వి, సిలువలో వ్రేలాడుతూ నిజమైన స్నేహితుడు నేనే అంటున్నాడు ఆయన. నిజమైన స్నేహితుడు నేనే అని అంటున్నాడు ఆయన. ఈ లోకములో దేవుని బిడ్డ, దేవుని బిడ్డలమైనటువంటి మనము యేసయ్య సిలువను చూడాలి. ఆయన కాచిన రక్తము, ఆయన తలపై పెట్టిన ముండ్ల కిరీటము, ఆయన ఒళ్ళంతా కూడా కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా మనకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. స్నేహం ఇచ్చేది మనుషులు కాదు, స్నేహం ఇచ్చేది అమ్మాయిలు కాదు, స్నేహం ఇచ్చేది అబ్బాయిలు కాదు, స్నేహం ఇచ్చేది లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు. నిజమైనటువంటి స్నేహాన్ని దేవుడే మనకి ఇచ్చి మనలను బలపరిచిన గాక. ఆమేన్. ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయములో ఈరోజు నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నిజమైన స్నేహితుడు నీకు ఎవరున్నారు? నిన్ను ప్రేమించే మనుషులు ఎవరున్నారు? నీకు భోజనం పెట్టే మనుషులు ఎవరున్నారు? నీ జీవితంలో ఈ దినమందు, ఈ పగటి వేళ దినమందు యేసయ్య ప్రాణము పెట్టాడు మన కొరకు. మన కొరకు ముండ్ల కిరీటము దిగగొట్టబడి ఉన్నది. మన కొరకు ఆయన రక్తము కాచి ఉన్నాడు. భయంకరమైన దెబ్బలు కొట్టినను, భయంకరమైన కర్రతో ముండ్ల కిరీటాన్ని కొట్టి ఉండగా ఎవరి మీద ఆయన తిరగబడలేదు. మన కొరకు ఆయన ఓర్పుతో కలిగి ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహాన్ని మనకు ఇచ్చాడు. నిజమైనటువంటి స్నేహాన్ని దేవుడు మనకు పంచాడు. అలాంటి స్నేహం నీకు కావాలా? అలాంటి స్నేహములో నువ్వు పాలు పొందాలనుకుంటే, నువ్వు దీవించబడాలనుకుంటే, యేసయ్యే మనలను నిజమైనటువంటి స్నేహితుడిగా మనకు ఉన్నాడు. ఎవరు మట్టుకు వారి ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ దినమందునైనా నిజమైనటువంటి స్నేహ బంధుత్వము ఈ లోకములో రక్త సంబంధంలో కానీ, లేకపోతే నా అనుకొని ఉన్నటువంటి వారిలోనైనా కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి నా బెస్ట్ అనుకున్నటువంటి వారిలో కానీ
ఈ ప్రేమ లేదు, ఈ స్నేహం లేదు. ఒకవేళ ఉన్నా ఈరోజు నిన్ను ప్రేమించవచ్చు, రేపు నిన్ను ప్రేమించలేరు. మనలను ప్రేమించేవాడు యేసయ్య మాత్రమే. మనలను కనికరించేవాడు యేసయ్య మాత్రమే. ఆయన న్యాయమైనటువంటి దేవుడే కానీ అన్యాయమైనటువంటి దేవుడు కానే కాదు. మన జీవితంలో సరిపోల్చాలంటే, మన జీవితంలో సమాధానపరచాలి అంటే, మన జీవితంలో మనుష్యులైతే అపకారం తలపెడతారు, అన్యాయం మనకు చేస్తారు. అది నీ ఇల్లే కానీ, నీ పొలమే కానీ, నీ తోటే కానీ, నీ స్థలమే కానీ, మనుష్యుడు అన్యాయం చేస్తాడు కానీ యేసయ్య అన్యాయం చేసేవాడు కాదు. ఆయన న్యాయం చేసేవాడైనా. అందుకనే శాశ్వతమైనటువంటి ప్రేమను మనకు ఇచ్చాడు. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనలో ఏకీభవించండి, మనం ముగించుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. యేసయ్యా, నాయనా నీకు వందనాలు నాయనా. ఈ దినమందు నాయనా నిజమైన స్నేహము గురించి నాయనా నీవు నన్ను నాయన నీ సన్నిధిలో నడిపించావు దేవా. మేము ఏపాటి వారము, ఎంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి పొడగలాంటి జీవితాలు నాయన. అయినను నీ సన్నిధిలో మమ్మల్ని ఎన్నుకుంటూ ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. అబ్రహాముని దేవుడు అంటాడు, నిజమైన స్నేహితుడు అంటున్నాడు. మోషే గారిని అంటాడు, నిజమైన స్నేహితుడు నాకు అంటున్నాడు. నీవు నిజమైన స్నేహితురాలు, నిజమైన స్నేహితుడుగా అనబడాలంటే యేసయ్యను ఒక మోషే ప్రేమించినట్లుగా, అబ్రహాము గారు ప్రేమించినట్లుగా మనము కూడా అదే విధంగా ప్రేమించగలిగితే దేవుడు మనలను నిజమైనటువంటి స్నేహితులముగా దేవుడు మనలను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. యేసయ్యా నీకు స్తోత్రము నాయనా. యేసు రాజా నీకు స్తోత్రము నాయనా. ఒకవేళ యేసయ్యలో ఉన్నటువంటి స్నేహం మేము సంపాదించుకోకపోతే, నిజమైనటువంటి స్నేహం, నీలో ఉన్నటువంటి స్నేహము, అనురాగము, ప్రేమ దేవా మీరు మాకు కూడా దయచేసి మమ్మల్ని నడిపించు దేవా అని ప్రార్థన పూర్వకంగా మనము ఉండగలుగుతాం. యేసయ్యా నీకు స్తోత్రాన్నైనా, బలపరిచినైనా, దీవించినైనా ఈ దినమందు ప్రభువా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించినైనా. యేసయ్యా నీకు స్తోత్రముదైనా, స్తోత్రముదైనా. మా పరమ తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంతవరకు నిజమైనటువంటి ప్రేమ ఎలాగ ఉంటుందో, నీలో ఉన్న ప్రేమ ఎలాగ ఉంటుందో, లోకానుసారమైన ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీరు మాకు నేర్పించినందుకై స్తోత్రాలు. ఒక అబ్రహాముని నిజమైన స్నేహితుడిగా దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడు, ఒక మోషే గారిని, ప్రవక్త అయినటువంటి మోషేని నీవు నా స్నేహితుడి వారి ఏ విధంగా ఆశీర్వదించాడు నాయనా, మేము కూడా నీ యందు నిజమైన స్నేహ బాంధ్యమును దేవా మీరు మాకు దయచేసి నడిపించి, నిజమైన స్నేహాన్ని, నీలో ఉన్నటువంటి స్నేహాన్ని మాకు దయచేయనుగాక. నీ స్నేహమును నాయనా, నీవు నడిపించినటువంటి స్నేహము ద్వారా మమ్మల్ని నడిపించునుగాకని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు నామమున ప్రార్థించుకొని వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకి అందరికీ కూడా నా వందనాలు తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.